పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలు. పాస్టర్ ప్రవీణ్ మృతి మతోన్మాదులు చేసిన హత్య అని ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై సీఎం తక్షణ చర్యలు చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి నిరసనగా కోనసీమ జిల్లా సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుకున్నటువంటి ఆ ఆంతర్యం ఏందో తెలుసుకోవడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో కలిసి ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని కూడా సందర్శించడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారి మృతదేహం అంటే ఆయన ముఖం పైన చాలా స్పష్టంగా బాగా ఏదో ఒక మంచి మారణాయుధంతో కొట్టినట్టుగా ఇక్కడ ఒక బలమైనటువంటి గాయం అయితే కనిపిస్తూ ఉంది. దాని ఏదో కనిపిస్తూ ఉంది తప్ప అక్కడ తప్ప ఆయన బాడీ పైన, శరీరం పైన ఎక్కడ కూడా ఎలాంటి గాయాలు, చిన్న చిన్న గాయాలు తప్ప ఎలాంటి గాయం లేదు. ఒక్క తలపైన మాత్రమే ఒక బలమైనటువంటి ముఖం పైన గాయం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి మాత్రం ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా.